వెల్కమ్ టు S4. నేను మీ రమ్య. టాలీవుడ్లో ప్రతి తరం హీరోయిన్లు తమ కెరీర్ని కొనసాగించేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. కొందరు నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ మరికొందరు కమర్షియల్ సినిమాల ద్వారా స్టార్ డమ్ను అందుకుంటారు. ప్రస్తుతం అలాంటి ఆసక్తికరమైన చర్చలో నిలిచిన హీరోయిన్లు కీర్తి సురేష్, కృతి శెట్టి. కీర్తి సురేష్ తన కెరీర్ ప్రారంభం నుంచి నటనను ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. విభిన్న కథలు, బలమైన పాత్రలతో ప్రేక్షకులు ప్రశంసలు అందుకున్నారు. మరోవైపు కృతి శెట్టి కూడా తొలి సినిమాలతో యువతలో మంచి క్రేజ్ సంపాదించి వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. అయితే కాలానుగుణంగా సినీ పరిశ్రమలో మారుతున్న ట్రెండ్స్ కి అనుగుణంగా ఇద్దరి ఎంపికల్లో మార్పులు కనిపించాయి. కమర్షియల్ సినిమాలు, విభిన్న పాత్రలు, కొత్త తరహా ప్రెజెంటేషన్ వైపు అడుగులు వేస్తూ తమ పరిధిని విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వారి కెరీర్లో కొత్త దశ మొదలైందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి కలిసి నటించబోతున్నారనే వార్త ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. అనిల్ రావిపూడి సినిమాలో వినోదంతో పాటు మహిళా పాత్రలకు కూడా మంచి ప్రాధాన్యం ఉంటుంది. అందుకే ఈ సినిమాలో ఈ ఇద్దరు హీరోయిన్ పాత్రలు ఎలా ఉండబోతున్నాయన్న చర్చ మొదలైంది. సినీ వర్గాల అభిప్రాయం ప్రకారం ఈ సినిమాలో కీర్తి, కృతి ఇద్దరికి తన నటనను ప్రదర్శించే అవకాశం ఉండడంతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా స్థానం ఉండొచ్చని చూపిస్తున్నారు. ఇద్దరు స్క్రీన్ ప్రెజెంటేషన్స్ విభిన్నంగా ఉండడంతో వాళ్ళ సినిమాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచులు కూడా మారాయి. కేవలం పాటలు, గ్లామర్ మాత్రమే కాకుండా కథలో బలమైన పాత్రలు, వినోదం, భావోద్వేగాలకు సమాన ప్రాధాన్యం ఉంటే మంచి ఆదరణ లభిస్తుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ లో కీర్తి, కృతి పాత్రలు కూడా కథకు కీలకంగా ఉండేలా రూపుదిద్దుకుంటున్నాయనే అంచనాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కీర్తి సురేష్, కృతి శెట్టి కాంబినేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఒకే సినిమాలో ఎలా కనిపిస్తారు, వారి పాత్రల మధ్య సమతుల్యత ఎలా ఉంటుంది, అనిల్ రావిపూడి వారిని ఎలా ప్రజెంట్ చేస్తారు అనే అంశాలపై ఆసక్తి నెలకొంది. అధికారిక వివరాలు బయటకు వచ్చే వరకు ఈ చర్చ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.